நா உங்கள் ஈஸ்வர் பிக் கொஸ்டின் நிகழ்ச்சிக்கு வரவேற்கிறான். நாங்க சென்னை காவல் துறைப்படை. நாங்க யாரையும் விடமாட்டோம். இந்த கொலை பின்னாடி யாரா இருந்தாலும் విడమాటం. ముట్టికి ముట్టి తట్టి విడివోం. ఇలా అరవంలో చెబితే మీకు అర్థం కాదేమో, తెలుగులో చెబుతాను వినండి. మేం చెన్నై పోలీసులం, ఎవ్వణ్ణి వదిలిపెట్టం. ఈ హత్య వెనుక ఎవరెవరున్నారో అందరినీ పట్టుకొస్తాం, తాట తీస్తాం అంటూ చెన్నై పోలీసులు డ్రైవర్ రాయుడు హత్య కేసులో సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు వినుత దంపతులతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కానీ దర్యాప్తులో అత్యంత కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవర్టు కథా చిత్రంలో పాత్రధారులు ఇప్పటికే బయటకు వచ్చారు. కానీ తెర వెనుక చిత్రాన్ని సమర్పించింది మాత్రం బొజ్జల సుధీర్ రెడ్డి అన్న ఆరోపణలున్నాయి. చెన్నై పోలీసుల చేతిలో కేసు ఉంటే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. అందుకే అర్జెంటుగా ఈ కేసును ఆంధ్ర పోలీసుల చేతిలో పెట్టాలి. అందుకోసమే ఇప్పుడు తమిళనాడు పోలీసులపై ఒత్తిడి మొదలైంది. కేసును బదిలీ చేయాలంటూ పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి. కనిపిస్తున్న కోవర్టు కథా చిత్రం వెనుక కనిపించని స్క్రీన్ ప్లే నడిపించింది బొజ్జల సుధీర్ రెడ్డేనా? కోట వినుతను రాజకీయంగా అడ్డు తొలగించుకునే కుట్రలో భాగంగానే కోవర్టు ఆపరేషన్ మొదలైందా? కోట వినుత దంపతులకు హత్యలో సహకరించిన ఆ ముగ్గురిలోనూ ఒక కోవర్టున్నాడా? హత్య విషయాన్ని అతను బొజ్జలకు చేరవేశాడా? బొజ్జల సూచనలతోనే డెడ్ బాడీని చెన్నైకు తరలించారా? అత్యంత చాకచక్యంగా ఈ విషయాన్ని బొజ్జల అనుచరుడే చెన్నై పోలీసులకు లీక్ చేశారా? అబ్బో, ఒకటి కాదు రెండు కాదు, అనేక మలుపులు మెరుపులు ఈ కోవర్టు కథా చిత్రంలో ఉన్నాయి. ఇవన్నీ బయటపడాలి అంటే కేసును తమిళనాడు పోలీసులే దర్యాప్తు చేయాలి. పొరపాటున ఏపీకి ఈ కేసు బదిలీ అయితే ఇక అంతే సంగతులు. కేసు అక్కడితో క్లోజ్ అంటే గుర్తుకొచ్చింది. డ్రైవర్ రాయుడు వినుతకు అంత క్లోజ్గా ఎలా మూవ్ అయ్యాడు? ఆ తర్వాత కోవర్టులా ఎలా మారాడు? ఇన్ని ప్రశ్నల మధ్య ఈ రాష్ట్రంలో ఇద్దరు మాత్రమే సైలెంట్గా ఉన్నారు. ఒకరు సీఎం, ఇంకొకరు డీసీఎం. ఎవరిని కాపాడేందుకు ఈ సైలెన్స్? ఎవరిని బలి చేసేందుకు ఈ సైలెన్స్? డ్రైవర్ రాయుడు చేతిపై ఉన్న పచ్చబొట్టు సాక్షిగా వాస్తవాలు బయటకు రావాలంటే ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరకాలి. క్వశ్చన్ నెంబర్ 1. కోట వినుతపై శ్రీనివాసులు అలియాస్ రాయుడుతో కోవర్టు ఆపరేషన్ చేయించింది బొజ్జల సుధీర్ రెడ్డేనా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 2. రాయుడు డెడ్ బాడీని తమిళనాడులో పడేయాలని నిందితుల్లో ఒకరికి బొజ్జల సుధీర్ రెడ్డే సలహా ఇచ్చారా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 3. కూపం నది సమీపంలో ఓ డెడ్ బాడీ ఉంది అంటూ చెన్నై పోలీసులకు సమాచారం ఇచ్చింది బొజ్జల మనుషులేనా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 4. తన ఎమ్మెల్యే టికెట్కు అడ్డు పడకుంటే 5 కోట్లు ఇస్తానని బొజ్జల సుధీర్ రెడ్డి 2024లో వినుతకు ఆఫర్ చేశారా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 5. డీల్ కుదిరి బొజ్జల ఎమ్మెల్యే అయ్యాక ఆ 5 కోట్లు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 6. బొజ్జల అవినీతి అక్రమాలను వినుత ఎప్పటికప్పుడు రహస్యంగా మీడియాకు చేరవేస్తూ వచ్చిందా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 7. వినుత తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతోందని ఆమె డ్రైవర్ను బొజ్జల ప్రలోభాలకు గురి చేశారా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 8. కోట వినుత ప్రతి అడుగు ప్రతి కదలిక బొజ్జల సుధీర్ రెడ్డికి రాయుడు ఎప్పటికప్పుడు చేరవేశాడా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 9. రాయుడు రహస్యంగా చిత్రీకరించిన వినుత ప్రైవేటు వీడియోలు బొజ్జల సుధీర్ రెడ్డి చేతికి చేరాయా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 10. ఒక డ్రైవర్ చేతిపై పార్టీ సింబల్తో పాటు యజమాని అయిన వినుత పేరు కూడా ఉండడం దేనికి సంకేతం? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి.